మెల్లగా లేచాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఇంకొక తోడు దొంగ కూడా ఉన్నాడు అనమాట. వాడు చూస్తున్నాడు, ఏం మాట్లాడట్లేదు, ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఏమైనా మాట్లాడితే దొరికిపోతాము అని పక్కనే ఎప్పుడైతే వీడు లేచి నడవటం ప్రారంభం చేశాడో ఈయన కూడా వెళ్ళి అడిగాడు అనమాట, అయ్యా ఎందుకు మనం దొంగతనం చేయకుండానే ఇన్ని డబ్బులు మనకు వచ్చాయి కదా, ఇప్పుడు ఫ్రీగా మనకి దొరుకుతున్నప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటే, నేను అకస్మారక స్థితిలో ఒక కళ్ళు తిరిగి కింద పడిపోయిన స్థితిలోనే ఇంతమంది లోపల ఒక నమ్మకాన్ని, ఒక ఆధ్యాత్మికతని జాగరూకం చేస్తే నేను నిజంగానే సాధువు అయితే ఇంకా ఎంత లక్షల మంది మనసు మార్చచ్చు నేను. కాబట్టి నాకు ఈ డబ్బులు అవసరం లేదు, నాకు ఈ వ్యక్తులు అవసరం లేదు, నేను నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుకుతా, నన్ను నేను మార్చుకుంటా, జనాల్ని మార్చడానికి ప్రయత్నిస్తా. ప్రతి ఒక్క జీవితంలో ఒకళ్ళు మారడానికి మనం ఛాన్స్ ఇవ్వాలండి. ఆ ఛాన్స్ ఎప్పుడు ఇస్తాము అని అంటే, ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు సృష్టి చేసిన వ్యక్తి,